అయితే మీరు సోమశిల సందర్శనకి పోలీసుల పర్మిషన్ తీసుకోలేదని కారణంగా పోలీసులు వ్యవహరించిన తీరుని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ దానికి పర్మిషన్ ఎందుకు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే మేము సుమారుగా ఒక 10 మంది లీడర్స్ ఉంటాము. మోస్ట్లీ ఒక 4, 5 కార్లు. దాంతోపాటు రైతులు అక్కడక్కడ కొంతమంది జాయిన్ అవుతారు. అంతా కలిసి కూడా ఒక 100, 150 మంది అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక 100 మంది అక్కడికి వెళ్ళి దాన్ని సందర్శనగా వెళ్ళడం కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడడానికి వెళ్ళడానికి, దానికి కూడా మేము పర్మిషన్స్ తీసుకోవాలా అనే పరిస్థితి ఈరోజు పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఉన్నారంటే దానికి బాధపడాలో ఏం చేయాలో అర్థం కావట్లే. మేము ఏదన్నా ర్యాలీ చేయడం కానీ, నిరసన చేయడం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేయడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు మేము చేయాలనుకున్నప్పుడు తప్పకుండా కూడా దానికి సంబంధించి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ మేము ఒక సందర్శన కోసం వెళ్ళాలనుకునే క్రమంలో మేము బయలుదేరుతూ ఉంటే మమ్మల్ని అడ్డుకోవడం కానీ, నిర్బంధించడం కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు అన్నటివి మంచిది కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాను.